డిఎస్సి ఫలితాల్లో సత్తా చాటిన రాజన్న సిరిసిల్ల జిల్లా అభ్యర్థి డిఎస్సి పరీక్ష ఫలితాలు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం హనుమాజీపేటకు చెందిన చంద్రశేఖర్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు. చంద్రశేఖర్ తండ్రి నారాయణ, తల్లి కమల చేనేత కార్మికులు. చిన్నప్పటి నుంచి చదువులో ప్రతిభ కనిపించిన చంద్రశేఖర్ ఇటీవల వెలువడిన గురుకుల పరీక్ష ఫలితాల్లో ఉద్యోగం సాధించారు. డిఎస్సిలో ఎస్ఏ ఇంగ్లీష్ లో రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ తో సత్తా చాటారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డిఎస్సి నిర్వహించడంతో పాటు త్వరగా ఫలితాలు వెల్లడించి నిరుద్యోగులకు ఊరటిస్తుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని చెప్పారు. రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ వేములవాడ మండలం హనుమాజీపేట గ్రామం అండి. నేను ఈరోజు ప్రకటించిన డిఎస్సి 2024 ఫలితాల్లో ఫస్ట్ ర్యాంక్ సాధించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత తొందరగా డిఎస్సి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి త్వరగా రిజల్ట్స్ ఇవ్వడం మాలాంటి నిరుద్యోగులకు చాలా చక్కని చేయూతనిచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి మేము ఎల్లవేళలా కృతజ్ఞులం. మాలాంటి నిరుద్యోగులకి ఇలా తొందరగా రిజల్ట్స్ ఇచ్చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ గవర్నమెంట్కి సీఎం రేవంత్ రెడ్డి సార్కి నిజంగా రుణపడి ఉంటాం. మా పేద కుటుంబాల్లో మీరు నిజంగా మా నవ్వులు వెలిగించారు సార్. మేము చాలా రుణపడి ఉంటాం. కష్టపడి చదివితే ఏదైనా సాధించవచ్చు అనడానికి మాలాంటి వ్యక్తులకి నిదర్శనం సార్. మీరు మాలాంటి వ్యక్తులను ఎప్పుడు ఇలా ఇన్స్పైర్ చేస్తూ ఉండాలని మీ గవర్నమెంట్కి మేము ఎప్పుడు రుణపడి ఉంటామని తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.